బాగున్నారా? వెరీ గుడ్. ఎక్కడికి వచ్చాము ఈరోజు? గద్వాల్. ఎస్, అందమైన మహిళలు ఉండే చోట గద్వాల్ కి వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోర్లు వచ్చేసింది గద్వాలకి. ప్రాబ్లమ్స్ ని పరిగెత్తించేది ఎవరు? డౌట్ ఏమనుందా? అంటే ప్రాబ్లమ్స్ వస్తే ఇంట్లో నుంచి తరిమేది ఎవరు? ఆడవాళ్ళు. స్ట్రగుల్స్ కి చుక్కలు చూపించేది ఎవరు? డౌట్స్ కి క్లారిటీ ఇచ్చేది ఎవరు? మగాళ్ళని సావగొట్టేది ఎవరు? జీవితంలో ప్రతి ప్రశ్నకి జవాబిచ్చేది ఎవరు? సక్సెస్ కి మీనింగ్ చెప్పేది ఎవరు? కష్టానికి అర్థం చెప్పేది ఎవరు? దేవతలు ఎవరు? దయ్యాలు ఎవరు? దేశాన్ని మార్చేది ఎవరు? దేశాన్ని అందంగా చూపించేది ఎవరు? దోసలు మాడగొట్టేది ఎవరు? మంచివన్నీ మేము, వేదాన్ని మీరు అని అంటారు. అలాంటి గొప్ప మహిళలు ఉండే చోట వచ్చేసాం. మన గద్వాల్ అంటే గుర్తొచ్చేది ఏం గుర్తొస్తుంది? పట్టు చీరలు, జోగులాంబ దేవి. ఎస్, ఇంకా ఇంకా గద్వాల్ కోట. గద్వాల్ కోట, అరుంధతి, జేజమ్మ. ఇగో ఇక్కడ అందరు జేజమ్మలే. నేనే పశుపతి అలానే తయారయ్యా. ఎనీవేస్, చాలా అందంగా ఉన్నారు అందరు కూడా, హ్యాపీగా నవ్వుతూ ఉన్నారు. కాబట్టి ఇంకా గేమ్ స్టార్ట్ చేద్దాం. మా ఆడవాళ్ళు మీకు జోర్లు చూస్తున్నారా గద్వాళ్ళు? చూస్తాం. హలో రవి గారు, ఎలా ఉన్నారండి? బాగున్నామండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదండి. ఇక్కడికి వచ్చారు కదండి, వచ్చేస్తాయండి. వీడికి వస్తే బీపీ షుగర్ వస్తాయా? వచ్చేస్తాయండి. అంటే ఎన్నేళ్ళ నుంచి బీపీ షుగర్ తో ఉన్నావా నువ్వు? లేదండి, అంటే ఇక్కడ ఉన్న వేడికి వచ్చేస్తుంది అంటున్నా. ఇక్కడున్న వేడిక, ఇక్కడున్న వేడిక అంటే మీ మనసుల నుంచి చల్లదనం ఎక్కువ వస్తుందమ్మా, మీ కళ్ళ నుంచి ఆ చల్లదనం ఎక్కువ వస్తుందమ్మా. పెద్దమ్మా బాగున్నావా? నాన్న బాగున్నారా? నాన్న బాగున్నమ్మా. మన్మరాలు ఎట్లుంది? మనమరాలు అందరూ బాగున్నారు. మా బిడ్డ సరే, ఆ బిడ్డ కూడా బాగుంది. కొడుకు వచ్చిండు, ఇంత మజ్జిగ నీళ్ళు ఇస్తున్నాం నాన్న. ఇంత ఫుడ్ తీసుకొద్దాం. పెరగన్నం తెచ్చినావు మేము. పెరుగనం తెచ్చినా? చల్లగా ఉండాలి కదా. నువ్వు పెరుగనం తెచ్చినా లేదో గానీ ఆ మాటకి చాలు కడుపు అంతా నిండిపోయిందమ్మా. చాలు నాన్న. వెరీ గుడ్. సో గేమ్ ఏంటంటే, ఈ బోర్డు మీద నేను కొన్ని బొమ్మలు దించుతా. అదొక సినిమా పేరు, లేకపోతే సినిమాలో వచ్చిన ఒక అద్భుతమైన సీను, ఒక పాటనో, ఒక డైలాగో అని మీకు అర్థమవుతుంది. అర్థమైన వాళ్ళు చెయ్యెత్తండి. వాళ్ళ దగ్గరికి మైక్ వస్తుంది, వాళ్ళు మైక్ లో చెప్తేనే కౌంట్ అవుతుంది. అది రైట్ అయితే రైట్, రాంగ్ అయితే రాంగ్. ఇక్కడ అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. ఫర్ ది ఫస్ట్ టైం ఆడవాళ్ళు మీకు జోహార్లో ఫస్ట్ రౌండ్ ఇలా ఆడుతున్నాము. అందరికి ఆల్ ది బెస్ట్. ఆన్సర్స్ చెప్పకూడదు, చెయ్యెత్తాలి. మైక్ వచ్చినప్పుడు మైక్ లో చెప్పాలి. నేను ఇప్పుడు ఒక బొమ్మ దించుతాను. ఈ బొమ్మ ఒక అద్భుతమైన సినిమాలో ఒక అద్భుతమైన సీను. చెయ్యెత్తినవా? సప్తగిరి ఎక్స్ప్రెస్. సైలెంట్ గుండు. A1 ఎక్స్ప్రెస్. A1 ఎక్స్ప్రెస్. నువ్వు సైలెంట్ గుండు. ఎవరైతే చెప్పారో వాళ్ళకి ఛాన్సులు అయిపోయినాయి. ఓకే, ఇది ఒక సినిమాలో అద్భుతమైన సీన్ దించా. ఈ ఏ అనేది ఆర్టిస్టులు. A1, A2, A3, A4 చాలా ముఖ్యమైన ఆర్టిస్టులు. సినిమా పేరు ఇదేంటో చెప్పుర్రీ. గోవిందుడు అందరూ వాడాలి. మైక్ ఇచ్చేయి. సరే, ఎవరికి రాలేదు కాబట్టి క్లూ ఇస్తున్నా, ఇప్పుడు చెయ్యెత్తండి. ఇది ట్రైను, వీళ్ళందరూ ఆర్టిస్టులు. ఈ సీన్ లో నాకు ఆకోకే కావాలి. పిల్ల నువ్వు లేని జీవితం. మైక్ ఇచ్చేయి. వెంకీ మూవీ. వెంకీ వెంకీ వెంకీ. రవితేజ స్నేహ మూవీ. అవును, వెంకీ. వెంకీ అన్నావు కదా? వెంకీ. వెంకటేశ్వర స్వామి నామాలు వెంకీ. ఇంకా
ఆ ట్రైన్ లో జర్నీ చేసేటప్పుడు ఈ సీన్ వస్తుంది. ట్రైన్ కూడా రైటే. నెక్స్ట్ A1 ఎవరు? రవితేజ ఆబ్వియస్ గా. వెరీ గుడ్. A2 బ్రహ్మానందం, ఇంకా వాళ్ళ ఆమె పేరు తెలియదు, వాళ్ళ వైఫ్. బ్రహ్మానందం తెలుసు. ఇగో ఇద్దరు నవ్వుతూ ఉన్నారంటే బ్రహ్మానందం గారు అంతే. ఓకే ఓకే. A3 A4 పిల్లలు వీళ్ళు కోక్ అడిగే పిల్లలు వీళ్ళేనేమో బహుశా. కాదు కాదు. వేణుమాధవ్ అక్కడ. వేణుమాధవా. ఇది సునీల్. కాదు కాదు కాదు. స్నేహ ఉండొచ్చు. కాదు. ఇంతవరకు కరెక్ట్ చెప్పారు కాబట్టి నేను ఇది కూడా చెప్పేస్తా, మీకు హెల్ప్ చేస్తా. మనము ఆడియో ఫంక్షన్స్ లా ఏవి చూద్దామంటారు కదా, అది ఏవి, ఇది పక్కన ఎస్. సో AVS గారు. AVS. సో వెంకీ సినిమా ఇది, ఆ ట్రైన్ సీన్ కాబట్టి ఎంత అద్భుతంగా దించిన తర్వాత కూడా మీకు ఇంతసేపు పట్టింది చూడు. బట్ ఫైనల్ గా మీకు వచ్చింది రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. 500 రూపాయలు. గోంగూర తోటకాడ కాపు కాస, కోడి కూస వేళ దాకా ఎదురు చూసా, గోంగూర తోటకాడ కాపు కాస, కోడి కూస వేళ దాకా ఎదురు చూసా, అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ, నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశ, కోరుకున్న దూరకన్నె గోరు ముద్దర పుడమ్మో, ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా, నువ్వు నాకు నచ్చినావు అందగాడా. ఇప్పుడు రెండోది. సోడకే మత్తెక్తాందే ఈడుకే, ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే, నీలో స్పీడ్కే ఊపెక్తాంది మూడుకే, సిక్కే సైడ్కే అటకెక్తాంది చూడుకే. ఇది ఒక సినిమాలో పాట. చేయతారు చేయతారు చేయతారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఛాన్స్ వచ్చింది కాబట్టి ఆల్రెడీ ఇక్కడ వాళ్ళకి ఇద్దాం. అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల నేను. ఇది ఆడపిల్ల అని నమ్మి నువ్వు చూడు, నువ్వు గ్రేట్ అమ్మా. కమ్మలు ఉన్నాయి కదా, జుట్టు కూడా ఉంది కాబట్టి అలా ఏడ జేజమ్మ అంటారు, అరుంధతి అంటారు ఏమో అని భయం అయింది. రైట్ ఆన్సర్. అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోని నీకు నేను తీసుకోను, నా సంగతేంటో తెలుసుకోవా కొనుకోను. ఆ పాట ఏంది, నువ్వు వేస్తున్న డాన్స్ ఏంది? కంగ్రాచులేషన్స్. 500 రూపీస్. థర్డ్ అండ్ ఫైనల్. ఇది చాలా ఈజీ. ఎవరైతే ఫస్ట్ చేయిస్తారో వాళ్ళకి అవకాశం ఇస్తున్నా. ఆల్ ది బెస్ట్. రానంటూనే చిన్నదో చిన్నదో, రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే, రానంటూనే చిన్నదో చిన్నదో, రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే, కాదంటూనే కుర్రదో కుర్రదో, తోటకాడకొచ్చిందే కుర్రదో కుర్రదే, పచ్చి పచ్చి మంటూనే పిల్లదో పిల్లదో, పల్లెట్టుకొచ్చిందే పిల్లదో పిల్లదే, రానంటూనే చిన్నదో చిన్నదో, రాములరి గుడికొచ్చే. ఏదో విధంగా అయితే దించినమ్మా. ఇది అర్థం చేసుకుంటే గ్రేట్. ఇది ఒక సినిమా పేరు. ఇందులో హీరోయిన్ చాలా చాలా అందంగా ఉంటదంట. ఈగ మూవీ. ఈగనా? ఇదంతా ఒక మూవీ. ఇవన్నీ మీరు జాయిన్ చేస్తే సినిమా అని అర్థం అవుతుంది. ఇందులో F3. నువ్వు సైలెంట్ గుండు. కింగ్ ఏందదే? కింగ్ కింగా? ఫ్యానా? మేఘాలు. గ్లోబ్. ఇది గ్లోబ్. ఇది ప్రపంచం. ఇందులో హీరోయిన్ చాలా అందంగా ఉంటది, కానీ ఈ రోజు ఆ దేవత నిజంగా దేవత పైన ఉంటుంది. జగదేక వీరుడు అతిలోక సుందరి. రైట్ ఆన్సర్. యమహో నియమయమాదం చెలరేగిల్దియగ దిగతాపం, నమః నీ ఝల ఝమావాటం, సుడిరేగింది ఎడపెడతాళం, చిరంజీవి గారు కొంచెం శ్రీదేవి గారితో చేయండి. అబ్బని తీయని దెబ్బ, ఎంత కమ్మగా ఉంది రోయప్ప, అమ్మని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ, అబ్బని తీయని దెబ్బ, ఎంత కమ్మగా ఉంది రోయప్ప. మీ ఇద్దరు మూలకెళ్ళి
గ్రేట్ మూవీ. చిరంజీవి గారు శ్రీదేవి గారు అని చెప్పి పంపిస్తే ఎవరికి డాన్స్ వస్తుంది ఈ పాట మీద? ఎవరికి రాదా? ఏ స్టెప్ చెప్పండి. ఆ, మీ ఇద్దరికి వస్తుందా? వస్తుందా? రండి రండి. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప అమ్మ నీనుందని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. అబ్బని తీయని దెబ్బ ఇది ఇడికి ఆపేస్తే ఈ దారుణాలు ఆపేస్తాం అనమాట. గెలిచింది ఎవరు? మీకు డబ్బులు ఇచ్చేసాం కదా. 500 రూపీస్. కంగ్రాచులేషన్. సెకండ్ రౌండ్ లో ఫుల్ ఎనర్జెటిక్ గా బాగా పరిగెత్తాలి, గెలవడానికి ఎంత దూరం అయినా వెళ్ళాలి. అలాంటి యాటిట్యూడ్ ఉన్న మహిళలు చెయ్యొద్దండి. అందరు గెలవాలనుకుంటున్నారు, అందరు గెలిపించే రకమే. సరే, నేను ఒక భంగిమ పెడతాను, ఆ భంగిమతో అలా నిల్చోవాలి. ఎవరైతే బాగా భంగిమ పర్ఫెక్ట్ గా పెడతారో వాళ్ళని నేను లోపల సెలెక్ట్ చేస్తా. ఓకేనా? దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే ఇటు ముగ్గురు జేజమ్మలు సెలెక్ట్ అయ్యారు. జేజమ్మ, మొదటి జేజమ్మ, మీ పేరమ్మా? విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. స్వాతి. స్వాతి హౌస్ గారు, వైఫ్. మీరు మంచి సింగర్ అని విన్నాను, అవునా? కాదా? అస్సలు మీ ఆయన ఎప్పుడు పాడమనలేదు నిన్ను. చిన్నప్పుడు పిల్లల కోసం కూడా వాడలేదు లాలి లాలి. పాడా. మరి ఒకసారి పాడండి. వటపత్ర ఆపే అమ్మా. అప్పుడు పిల్లోడు పడుకోలేదు కదా? పడుకున్నాడు. నిజం చెప్పండి. పిల్లోడు కాదు, పాప. పాపనా? పాప పడుకోలేదు కదా? అందరూ పడుకోలేదు. మళ్ళీ వాడండి. వటపత్ర సాయికి వరహాలలాలి రాజీవ నేత్రునికి రతనాలలాలి. పాప అమ్మ, పాప ఏంది ఎంత బాధపడ్డదో. పవిత్ర అండి. పవిత్ర గారు ఏం చేస్తుంటారు? నేను వెస్టేజ్ కంపెనీలో జాయిన్ అయ్యానండి. ఎక్కడైనా? ఇక్కడ న్యాచురల్ ప్రొడక్ట్స్ అని. ఓకే, వర్క్ చేస్తున్నారు, వర్కింగ్ ఉమెన్. ఓకే అమ్మా. మాధవి. మాధవి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. హాయ్, నా పేరు శిరీష లక్ష్మీనారాయణ. బిజినెస్ చేస్తున్నారు. లవ్లీ. హాయ్ రవి గారు, Hi, అమ్మా. నా పేరు శ్రీనిత యశ్వంత్. నేను ఫ్యాన్సీ హౌస్ ప్రొపరేటర్ని. వెరీ నైస్, వర్కింగ్ ఉమెన్. ఓకే, ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. టిక్ టాక్ టో తీసుకురండి రా. మనం టిక్ టాక్ టో గేమ్ ఆడుతున్నాం. మీది ఆరెంజ్ అండ్ మీది ఎల్లో టీం. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా గేమ్ లో ఆరెంజ్ కొన్ని పట్టుకోకూడదు ఎప్పుడు కూడా. మీరు ఎల్లో కొన్ని ముట్టుకోకూడదు ఎప్పుడు కూడా. ఒకరు వెళ్ళి పెట్టేసి వచ్చిన తర్వాత హైఫై ఇస్తేనే మిగతా పార్టిసిపెంట్స్ ఈ లైన్ దాటి ముందుకెళ్ళాలి. హైఫై ఇవ్వకుండా టెన్షన్ లో పరిగెత్తారనుకో టీం డిస్క్వాలిఫైడ్, అవతల టీం కి పాయింట్ వస్తుంది. అది జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? బెస్ట్ ఆఫ్ 3 ఆడతాం. అందులో ఫస్ట్ పాయింట్ కోసం 3, 2, 1 గో. సో ఈ గేమ్ ఇట్లా అయిపోయింది, నో ప్రాబ్లం. ఈ ఓటమి గెలుపుకి పునాది వచ్చింది. ఇంకోసారి వాళ్ళ గెలుపు ఆపుకుంటూ మీరు గెలవాలి, చాలా ఫాస్ట్ గా ఉండాలి. ఫస్ట్ పాయింట్ మీరు గెలుచుకున్నారు, కంగ్రాచులేషన్. చిన్నప్పుడు యాన్యువల్ డే ఫంక్షన్స్ ఇప్పుడు వేయరా మీరు? ముగ్గురు పిల్లలు, ఎల్కేజీ పిల్లలు డాన్స్ ఆడుతున్నారు. బాగుంది, వెరీ గుడ్. బాగా ఎంటర్టైన్ చేశారు. ఫస్ట్ పాయింట్ కూడా గెలుచుకున్నారు. రెండో పాయింట్ కూడా గెలుచుకున్నారు అనుకోండి, వాళ్ళు అవుట్. ఇంకా గద్వాల నుంచి గద్వాల్ రానులు అయిపోతారు మీరు. సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్, తీసుకురండి రా. 3, 2, 1 లాలి 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 లాలి. 3, 2, 1 go. ఏమైందక్క, ఎందుకు వెళ్ళలేదు? ఇంకా ఏమైందక్క, ఎందుకు వెళ్ళట్లేదు? ఆట అయిపోయింది సార్. ఆట అయిపోయిందా? అయ్యో,
3 ఎల్లోలు స్లాంట్ గా ఉన్నాయి కాబట్టి సీక్వెన్స్ ఉన్నట్టే కదా. అట్లా టెన్షన్ ఎందుకున్నారు, నవ్వర్రి. ఆమె చూడు గెలిచినవో లేదా డౌట్లు ఉంది. ఇంకా పాయింట్ వచ్చింది. Come on baby, let's go on the bullet. On the way no పాడుకుందాం duet. Come on baby, let's go on the bullet. On the way no పాడుకుందాం duet. అప్పుడప్పుడు అనిపిస్తుంది రా, నేను ఏడుకొచ్చి ఇరుక్కున్నాను రా నాయన. అరే దేవుడా, వీళ్ళ డాన్సే బాగుండేనండి. గెలిచామనే థాట్ రాలేదు మీకు, వచ్చిన డాన్స్ చూపెట్టట్లేదు. సరేలేండి, ఇటు 1 పాయింట్, ఇప్పుడు ఇటు 1 పాయింట్. 2 పాయింట్ ఏమైందండి, గెలవలేకపోయారు. క్లీన్ ఇక్కడ పెడితే అయిపోయేది. హైఫై. సో ఇటొక పాయింట్, ఇటొక పాయింట్, ఇది డిసైడింగ్ పాయింట్. 3, 2, 1. 3, 2, 1, go. ఒక పాయింట్ ఓడిపోగానే అందరికి డౌట్ వచ్చింది, ఏం ఆడతారు వీళ్ళు, గెలుస్తారా లేదా అని. ఒక పాయింట్ ఓడిపోవడం అక్కడే ఉండిపోతారు. 2 పాయింట్లు వచ్చేటివి కాదు, గెలిచేటివి కాదు. కంగ్రాచులేషన్. రూపాయలు. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. ఆడాలంటే చేయొద్దండి, ఆడాలంటే చేయొద్దండి. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. ఫస్ట్ ఎత్తింది మా షెల్లె. షెల్లె దా, షెల్లె మంచి మ్యూజిక్ వేసుకో. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో లోపల లాగేద్దాం. తీసుకెళ్ళండి రా. గేమ్ ఏంటంటే బాల్స్ ఉన్నాయి, అక్కడ ఒక చెడావు ఉంది. బాల్ ఆ చెడావు దగ్గర కింద పెట్టేసి చేతులు వెనకాల పెట్టి మీ ఊదే బలంతో ఉప్పు 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 అని ఇక్కడకున్న 3 గ్లాసులు ఉన్నాయి, ఆ గ్లాస్ లో పడేలాగా చేయాలి. చేయితోని పట్టుకునే అవకాశం లేదు. ముగ్గురు కలిసి ఎవరైతే ఎక్కువ బాల్స్ అందులో వేస్తారో ఆ గ్లాస్ లో వాళ్ళు విన్నారు. మీతో స్టార్ట్ చేస్తున్నాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సుప్పనాదిరో పిల్ల చీరకట్టు సంపుతాందిరో, తిప్పు తిప్పు తిప్పులాడిరో దిల్లో కవ్వమెట్టి తిప్పుతాందిరో. సుప్పనాదిరో పిల్ల చీరకట్టు సంపుతాందిరో, తిప్పు తిప్పు తిప్పులాడిరో దిల్లో కవ్వమెట్టి తిప్పుతాందిరో. ఇలా ఎప్పుడు ఆడలేదండి బాబు. టోటల్ గా 1 minute లో 2 వేసారు. మీ టార్గెట్ 3 నాకు తెలిసి 10 సెకండ్లో మీ ముగ్గురు కలిసి వేసేస్తారేమో అనిపిస్తున్నాం. ఆల్ ది బెస్ట్, టేక్ యువర్ పొజిషన్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. అత్తో అత్తమ్మ కూతురో మెతంగా ఎత్తు వెసయ్య మందిరో, యమ్మో ఓ యమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించ మందిరో. తుల్లి తుల్లి పట్ట తల్లి మళ్ళీ మళ్ళీ ఆ బాబు నాకే కావాలి. హో
మొత్తంగా ఎత్తు వెసయ్య మందిరో యమ 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 యమ్మో ఓ యమ కుదురో మొత్తంగా సత్తా చూపించ మందిరో Joy, joy, joy. యమజాయ్ తరచి అల్లాడించి అల్లరోడా నన్నోడించి దమ్మున్నోడా సొగసులన్నీ అంకితమిస్తా ప్రియా మత్తకిచ్చి మనవడా 5, 4, 3, 2, 1. Very, very well played. 1, 2 plus 4, 6. మీ టార్గెట్ 3 ఉండే కానీ 6 వేశారు. అంటే ఉన్న టార్గెట్ డబుల్ వేశారు కాబట్టి సూపర్ రౌండ్ విన్నర్. రామనాథంటూనే చిన్నదో చిన్నదో రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే రామనాథంటూనే చిన్నదో చిన్నదో కంగ్రాచులేషన్స్ 3000 రూపీస్. చిన్నదో చిన్నదే కాదంటూనే కుర్రదో కుర్రదో తోటకాడకొచ్చిందే కుర్రదో కుర్రదే పచ్చి పచ్చి మంటూనే పిల్లదో పిల్లదో పల్లెట్టుకొచ్చింది అది గద్వాల్ గుర్తుండిపోద్ది పేరు. ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అండర్లైన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు